హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మన వీడియోలో యూఏఈ గోల్డెన్ వీసా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదేంటి గోల్డెన్ వీసా అని కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. ఒకవేళ మీకు గోల్డెన్ వీసా గురించి తెలుసుంటే అది ఎలా తెచ్చుకోవాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎవరెవరైతే దీనికి ఎలిజిబిలిటీ, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఇచ్చేస్తాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి ఎవరికైతే యూఏఈ గోల్డెన్ వీసా కావాలో, ఎవరికైతే యూఏఈ గోల్డెన్ వీసా గురించి తెలుసుకోవాలో వాళ్ళతో ఈ వీడియో అయితే షేర్ చేయండి. మేమైతే ఈ వీడియోని తీసేకి టైం స్పెండ్ చేస్తున్నాం, ఆ తర్వాత ఎడిటింగ్ చేసేకి టైం స్పెండ్ చేస్తున్నాం, ఆ తర్వాత మీరు ఏదైనా కమెంట్స్ పెడితే దానికి రిప్లై ఇవ్వడానికి టైం స్పెండ్ చేస్తున్నాం, ఆ తర్వాత ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాం. సో చాలా టైం స్పెండ్ చేస్తున్నాము వితౌట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ మనీ. ఇదే చాలామంది మిగతా యూట్యూబర్స్ అయితే మనీ అడిగేస్తున్నారు వెంటనే. మేమైతే అలా ఏం చేయట్లేదండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినందుకు మేము ఎక్కువ మనీ అడగాలి కానీ. సో అదే, సో మీరు ఇచ్చే లైకే మాకు ₹1,00,00,000తో సమానం. ఒక లైక్ చేసేసేయండి. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు యూఏఈ గోల్డెన్ వీసా అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. నార్మల్ రెసిడెంట్ వీసా అనుకోండి, ఎవ్రీ 2 yearsకి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. దానికి కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది, మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, మళ్ళీ మెడికల్ టెస్ట్ అని కొంచెం గందరగోళంగానే ఉంటుంది. మరీ అంత టఫ్ ఏం కాదు. బట్ ఇలాంటివన్నీ స్కిప్ చేసేయచ్చు. అంటే మనకి 10 years గోల్డెన్ వీసా, 5 years గోల్డెన్ వీసా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక మంచి అడ్వాంటేజ్ ఆఫ్ గోల్డెన్ వీసా. 10 yearsకి అసలు ఏం ప్రెషర్ తీసుకోకుండా మన ఇండియాలో ఎలా ఉంటామో అలానే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూఏకి వెళ్ళి ఉండేసి రావచ్చు. మళ్ళీ వెళ్ళి అప్లై చేసుకోనక్కర్లేదు. టూరిస్ట్ వీసా లాగా లేకపోతే రెసిడెంట్ వీసా లాగా రెన్యూ చేసుకోనక్కర్లేదు. నెక్స్ట్ దానికంటే ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, వన్స్ మీరు ఇప్పుడు తీసేసుకున్నారు, 2 years మీరు యూఏకి వెళ్ళలేదు, బట్ స్టిల్ మీకు ఆ వీసా అనేది వ్యాలిడ్గానే ఉంటుంది త్రూఅవుట్ 10 years కూడా. ఇదే మీరు రెసిడెంట్ వీసా ఉందనుకోండి, 2 years వ్యాలిడిటీది, అది మీరు 6 months యూఏ నుంచి ఏదైనా ఒక ఎమర్జెన్సీకి ఎగ్జిట్ అయిపోయారు, మీరు 6 months లోపల మళ్ళీ కంట్రీకి ఎంట్రీ కాకపోతే మీకు ఆ రెసిడెంట్ వీసా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు మళ్ళీ యూఏకి వస్తున్నారంటే మళ్ళీ మీరు టూరిస్ట్గా వచ్చి మళ్ళీ మీరు రెసిడెంట్గా మారాలి. అలాంటి కాంప్లెక్సిటీ ఏం లేదు. 10 yearsకి స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండాలి యూఏలో అంటే దానికి ఒక మంచి ఆప్షనే ఈ గోల్డెన్ వీసా. రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ యూఏఈ కొంతమంది సెలబ్రిటీస్కి అయితే ఈ గోల్డెన్ వీసా అనేది ఆఫర్ చేస్తుంది. 3 years అయింది ఈ వీసా అనేది లాంచ్ అయ్యి. సో చాలామంది సెలబ్రిటీస్కి అయితే యూఏఈ గోల్డెన్ వీసా అయితే స్పాన్సర్ చేసింది అనమాట. బిజినెస్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. రిమోట్ వర్క్ చేసుకునే వాళ్ళకి, ఇన్వెస్టర్స్కి బాగా యూజ్ అవుతుంది. అసలు గోల్డెన్ వీసా లాంచ్ చేసి 2-3 years అయింది. ఎందుకు ఇంతమంది సెలబ్రిటీస్కి, ఇంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్కి యూఏఈ గోల్డెన్ వీసా ఆఫర్ చేస్తుందంటే దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఈ గోల్డెన్ వీసాకి బిహైండ్ చాలా పెద్ద ప్లాన్ ఉంది, అదే మనీ. సో ఇది ఎస్పెషల్లీ ఎవరిని టార్గెట్ చేసిందంటే హైలీ వెల్తీగా ఉండే ప్రొఫెషనల్స్, ఇంకా బిజినెస్ మ్యాన్స్, ఇంకా ఈ ఎక్కువగా ట్రావెల్ టూరిజం చేసేవాళ్ళు, ఇంకా రిమోట్ వర్కర్స్ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ ఇయర్ దుబాయ్కి వచ్చి స్పెండ్ చేసేసారంటే మళ్ళీ దుబాయ్కి రారు, ఎందుకంటే మళ్ళీ వీసా ఎవరు అప్లై చేసుకోవాలని. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 10 yearsకి వీసా ఇచ్చి పడేశారు. సో ఆబ్వియస్లీ ఎవ్రీ టైమ్ మళ్ళీ ఇక్కడ రావాలనిపిస్తుంది. ఒకసారి బుర్జ్ ఖలీఫా చూసారా, ఒక 2-3 months ఫుల్గా లగ్జరీగా స్పెండ్ చేస్తారు. సో ఆ స్పెండ్ చేయించడం, దుబాయ్లోనే స్పెండ్ చేయించడం. ఇప్పుడు ఎందుకంటే టూరిస్ట్గా వచ్చారనుకోండి, ఈసారి వస్తారు, నెక్స్ట్ టైం మళ్ళీ ఎందుకు ఇక్కడికి వెళ్ళాలి, ఈసారి ఇంకోసారి వెళ్దాం. సో మనీ అలా వేరే కంట్రీకి వెళ్ళిపోకుండా వీళ్ళ దగ్గరే ఆ హైలీ ఎక్కువ లగ్జరీగా స్పెండ్ చేసే వాళ్ళందరినీ, మీరు ఎవరెవరికైతే ఈ వీసా ఇచ్చారో వాళ్ళందరినీ నోట్ చేయండి. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఒక స్టార్, క్రికెటర్ అలాగా ఎక్కువగా అమౌంట్ లగ్జరీకి స్పెండ్ చేసే వాళ్ళుగానే ఉంటారు. అవును. సో అది మ్యాటర్. అంటే ఏదో గవర్నమెంట్ వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్తోనో లేకపోతే వాళ్ళ సినిమాలో యాక్ట్ చేసింది నచ్చేసో కాదు. దీని వెనకాల పెద్ద స్ట్రాటజీ ఉంది. అంటే వాళ్ళు వీసా తీసుకుని వాళ్ళ కంట్రీ వచ్చి వాళ్ళ కంట్రీలో డబ్బులు స్పెండ్ చేయడమే వాళ్ళకి కావాల్సిన మెయిన్ గోల్. ఈ గోల్డెన్ వీసా అనేది వాళ్ళు ఇస్తేనే కాకుండా మన అంతటా మనమే కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి కొన్ని క్రైటీరియాస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ యూఏఈలో 2 million dirhams పైన ఇన్వెస్ట్ చేస్తారో, ఏదైనా ప్రాపర్టీ కొంటారో, లేకపోతే 2 million dirhamsని బ్యాంక్లో 10 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో వీళ్ళకి యూఏఈ గోల్డెన్ వీసా అనేది ఇస్తుంది. ఇదే కాకుండా బిజినెస్ చేసే వాళ్ళకి, అంటే ఎక్కువ అమౌంట్ ఏదైనా బిజినెస్ యూఏఈలో పెడితే వాళ్ళకి కూడా యూఏఈ గోల్డెన్ వీసా అనేది ఇస్తుంది. 2 million అంటే ఎంత? ఒక 4 crores అలా ఉండొచ్చు. 4.5 crores. 4.5 crores ఉండొచ్చు. అంత అమౌంట్ పెట్టాలా? అయితే ఓన్లీ రిచ్గా ఉంటే మాత్రమే రాగలరు. అలా ఏం కాదు. ఇంకా నీ దగ్గర 4 crores ఉండి నువ్వు ఏదైనా ఇల్లు కొందామని చూస్తున్నావు అనుకో ఇండియాలో,
అది యూఏఈలో ఇన్వెస్ట్ చేస్తే, అంటే యూఏఈలో ఏదైనా ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ వాల్యూ 4 crores నుంచి 5 crores లోపు ఉంటే అప్పుడు కూడా నీకు గోల్డెన్ వీసాను ఇస్తారు. ఇంత డబ్బులు అయితే నీ దగ్గర లేవు కానీ నీకు గోల్డెన్ వీసా కావాలనుకుంటే నీకు నేను చెప్పే ఈ స్పెషల్ స్కిల్స్ ఉన్నాయనుకో, సో యూఏఈ డెఫినెట్గా గోల్డెన్ వీసా ఇచ్చి తీరాల్సిందే. అదేంటి? నీకు పర్ మంత్ శాలరీ 30,000 AED కంటే ఎక్కువ ఉండి నువ్వు డాక్టర్ కానీ లేకపోతే డేటా సైంటిస్ట్ కానీ మేనేజర్ కానీ వర్క్ చేస్తున్నావంటే నువ్వు నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేసేసుకుంటే నీకు గోల్డెన్ వీసా ప్రూవ్ చేస్తుంది. సో దీనికైతే అంత అమౌంట్ స్పెండ్ చేయనక్కర్లా, జస్ట్ మన శాలరీ అంత ఉంటే సరిపోతుంది. 30,000 AED కంటే ఎక్కువ ఉంటే పర్ మంత్ డెఫినెట్లీ నీకు ఇస్తారనమాట. ఇదే కాకుండా మీ పిల్లలు యూఏఈలో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు అకాడమిక్స్లో ది బెస్ట్గా ఉంటే వాళ్ళకు కూడా యూఏఈ గోల్డెన్ వీసా అనేది ఫ్రీగా ఇచ్చేస్తుంది. దానికైతే మీరు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. సూపర్, ఇది మంచి ఆఫర్గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఈ గోల్డెన్ వీసాకి అప్లై చేయాలంటే ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుంది? మనం వర్క్ చేసే కంపెనీ మనకు కొన్నిసార్లు ఈ గోల్డెన్ వీసా స్పాన్సర్షిప్ ఇస్తుంది. సో దీనికైతే మనం ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ఓకే, అదే మనంతట మనం అప్లై చేసుకుందామంటే దీనికి ఆల్మోస్ట్ 3,000 dirhams నుంచి 5,000 dirhams మధ్యలో స్పెండ్ అవుతుంది. దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ గోల్డెన్ వీసా ఇవ్వడానికి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అసలు ఇది నిజంగా మంచోడేనా, కొన్ని క్వాలిఫికేషన్స్ ఇందాక చెప్పాను కదా, సో అవన్నీ నిజంగానైనా లేకపోతే ఫేక్ అయినా చేస్తున్నాడా అని కొంచెం టైం అయితే తీసుకుంటుంది గవర్నమెంట్. సో ఆ టైంలో నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేసి అప్పుడు ఒక 1 weekలో నీకు గోల్డెన్ వీసా అనేది నీకు వచ్చేస్తుంది. సేమ్ దీనికి కూడా అంతే, మనం నార్మల్ రెసిడెన్స్ వీసాకి ఏదైతే మెడికల్ ఫింగర్ ప్రింట్ తీస్తామో సేమ్ అలాగే దీనికి కూడా ఆ టెస్ట్లు అన్నీ ఉంటాయి. సో వితిన్ 1 week to 10 daysలో మన గోల్డెన్ వీసా మనకు వచ్చేస్తుంది. నార్మల్ ఎమిరేట్స్ ఐడికి గోల్డెన్ ఎమిరేట్స్ ఐడికి డిఫరెన్స్ ఏంటంటే ఈ గోల్డెన్ ఎమిరేట్స్ ఐడి మీద గోల్డెన్ కార్డ్ అని రాసి ఉంటుంది, ఇంకా గోల్డ్ తోటి స్టాంప్ వేసి ఉంటుంది. వ్యాలిడిటీ కూడా ఇంకా 10 years అని ఉంటుంది. ఓకే, సరే ఇప్పుడు నేను గోల్డెన్ వీసా అప్లై చేశాను, నాకైతే 10 years గోల్డెన్ వీసా ఉంది. ఇప్పుడు నేను నా ఫ్యామిలీకి ఎన్ని ఇయర్స్ వరకు స్పాన్సర్ చేయొచ్చు వీసా? ఓకే, సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా నువ్వు అప్లై చేసేసుకున్నావు. ఇప్పుడు నీ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తున్నావు అనుకో, నువ్వు సేమ్ అమౌంట్ నీకు ఎంతైతే నువ్వు గోల్డెన్ వీసాకి ఖర్చు పెట్టుకున్నావో అదే అమౌంట్ వాళ్ళు ఖర్చు చేయాలి. బెనిఫిట్ ఏంటంటే సేమ్ వాళ్ళకి 10 years. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నీకు ఈ రోజు నుంచి కౌంట్ 10 years అనుకో, వాళ్ళకి అప్లై చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ డేట్ నుంచి 10 years, అంటే నీకంటే కూడా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా ఒక 2 weeks ఉంటుంది వాళ్ళకి వ్యాలిడిటీ. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరికి వచ్చేసిందంటే వాళ్ళు వాళ్ళ స్పౌస్ని స్పాన్సర్ చేసుకోవచ్చు, ఇంకా పిల్లకాయలని స్పాన్సర్ చేసుకోవచ్చు. పిల్లకాయల ఏజ్ 21 కంటే తక్కువ ఉండాలి స్పాన్సర్ చేసుకోవాలంటే. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఈ గోల్డెన్ వీసాకి ఏంటంటే, అన్ఫార్చునేట్గా ప్రైమరీ ఆ గోల్డెన్ వీసా పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఫెటాలిటీ అయిపోయింది, లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వల్ల వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయారు, లేకపోతే ఫ్యామిలీలో ఏదో ట్రబుల్ అయ్యి వాళ్ళు డివోర్స్ తీసేసుకుని సపరేట్ అయిపోయారంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకి వన్స్ గోల్డెన్ వీసా అప్రూవ్ అయిపోయి వాళ్ళు వచ్చేసారంటే త్రూఅవుట్ వాళ్ళకి ఆ 10 years వాళ్ళ వ్యాలిడిటీ ఉన్నంత కాలం వాళ్ళు యూఏఈలో ఉండొచ్చు. వాళ్ళకి అప్పటికి ఆ ప్రైమరీ స్పాన్సర్తో రిలేషన్లో ఉన్నా లేకపోయినా, వాళ్ళ కంట్రీలో ఉన్నా లేకపోయినా స్పాన్సర్ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు యూఏఈలో. అదొక మంచి అడ్వాంటేజ్, చాలా మంచి బెనిఫిట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఆ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ ఎవరైతే ఆ గోల్డెన్ వీసా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్పాన్సర్ చేశారో వాళ్ళకి అసలు జాబ్ కానీ ఏది లేకపోయినా వాళ్ళు అక్కడ సర్వే అవ్వచ్చు. అదే నార్మల్ రెసిడెన్స్ వీసా అనుకోండి, ఆయనకి ఏదైనా జరిగినా వీళ్ళందరికీ కూడా ఆ రెసిడెన్స్ వీసా అనేది వితిన్ 1 weekలో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే ఏ ఎంప్లాయర్ దయవు అవసరం లే, అంటే చాలామంది భయంతోనే ఉంటారు. అంటే సపోజ్ జాబ్ పోతే ఏంటి, మన ఎంప్లాయర్ మన వీసా క్యాన్సిల్ చేసేస్తే ఏంటి, మన ఫ్యామిలీ చాలామంది దీని గురించి వాళ్ళ ఫ్యామిలీని యూఏకి తెచ్చుకునే కూడా భయపడుతూ ఉంటారు. మనకే ఎప్పుడు పోతుందో తెలియదు, మళ్ళీ వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకుని సఫర్ చేసేది ఎందుకు, సపోజ్ పిల్లకాయలు ఇక్కడ స్కూల్లో జాయిన్ చేస్తే అప్పుడు క్యాన్సిల్ అయిపోతే ఏంటి అని చాలా క్వశ్చన్స్ ఉంటుంది. సో ఇలా స్ట్రెస్ లేకుండా బతకాలి యూఏ అంటే ఈ గోల్డెన్ వీసా చాలా మంచి ఆపర్చునిటీ. మీకు మీ కంపెనీ గోల్డెన్ వీసా స్పాన్సర్ చేసినా లేకపోతే మీరంతటా మీరే గోల్డెన్ వీసా స్పాన్సర్ చేసుకొని ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నా మీకు కంపెనీ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తుంది. కానీ ఇందాక జయ చెప్పినట్టు మీరు ఒక రిమోట్ వర్కర్ గానో ఇన్వెస్టర్ గానో వచ్చి, అంటే మన కంపెనీ స్పాన్సర్ చేయకుండా మనంతటా మనమే గోల్డెన్ వీసా తీసుకొని ఇక్కడ ఉంటున్నామంటే, మన కంపెనీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ స్పాన్సర్ చేయట్లేదంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీ యూఏఈలో ఉంటున్నామంటే. సో కాబట్టి ఎవ్రీ ఇయర్ అపార్ట్ ఫ్రమ్ ఈ గోల్డెన్ వీసాకి మనం ఎంత స్పెండ్ చేస్తామో అది కాకుండా ఇన్సూరెన్స్కి మనం
ఎక్స్ట్రాగా పే చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ ఆ ప్రీమియం మీద కట్టుకోవాలి. సో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉంటుందంటే అది మనం తీసుకునే ప్యాకేజ్ బట్టి ఎంత కవరేజ్ ఉంటుంది అనేది బట్టి ఎన్ని హాస్పిటల్స్లో కవరేజ్ ఉంటుంది అనేది బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. ఒక బేసిక్ కవరేజ్ సమ్వేర్ 2000 dirhams నుంచి స్టార్ట్ అయ్యి ఒక 8000 dirhams వరకు దీని కాస్ట్ అయితే ఉంటుంది, ఈ ఇన్సూరెన్స్ కాస్ట్ పర్ పర్సన్కి. ఇది మేల్స్కి కొంచెం తక్కువ, ఫీమేల్స్కి కొంచెం ఒక 2000-3000 dirhams ఎక్కువ ఉంటుంది. సో గైస్ చూసారు కదా, వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. సో వీడియో లెంత్ కూడా ఎక్కువైపోయింది. సో మీకు గోల్డెన్ వీసా గురించి ఇంకేమైనా రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. గోల్డెన్ వీసానే కాకుండా ఇంకేదైనా మీకు యూఏ రిలేటెడ్ కానీ ఏదైనా జాబ్ రిలేటెడ్ కానీ ఫీల్ ఫ్రీ టు కమెంట్. డెఫినెట్లీ మీకు దానికి ఒక వీడియోలో అయితే మేము రిప్లై ఇచ్చి ట్రై చేస్తున్నాం. అలానే చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ఈ ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఎవరో వచ్చి మన వీడియోకి కమెంట్ చేసి ఆ కమెంట్కి మేము ఇచ్చే రిప్లై. ఎందుకంటే వాళ్ళకు ఉండే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఆ ఒక్కరికి ఆ రిప్లై ఇచ్చి అక్కడితో దాన్ని కట్ చేసే కన్నా వీడియోగా చేస్తే 100 మందికి 1000 మందికి యూస్ఫుల్ అవుతుందని వీడియోగా చేస్తున్నాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. So see you in the next video. Until then, signing off. Your Raymond. Yeah. Bye. Bye. Bye.